పట్టు వదలని మొండి విశ్వాసం అన్నటువంటి అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో వెలిగింపులో మనం అనేక మాసాల నుంచి మనం అధ్యయనం చేస్తున్నాం. మరి ఈ యొక్క అంశంలో ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి ప్రత్యేకంగా ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తున్నారు. సో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఈ యొక్క విశ్వాసాన్ని ఏ రీతిగా మనం ఉపయోగించాలి, దేవుని యొక్క చిత్తం ఏంటి అన్నటువంటి అంశాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ క్రమంలో భాగంగా మన జీవితంలో మనకు అప్పులు ఉండడం ఏమాత్రం కూడా దేవునికి ఇష్టం లేదు. సో ఆర్థికంగా మనం అందరం కూడా వర్ధిల్లాలని దేవుడు ఎంతగానో ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆ దేవుని యొక్క చిత్తం మన జీవితంలో జరగాలి, నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి, దేవుని యొక్క పాత్ర ఏంటి, మన యొక్క పాత్ర ఏమిటి? సో ఈ అంశాలన్నీ కూడా మనము విస్తారముగా మనం అధ్యయనం చేస్తున్నాం. సో ఈ క్రమంలో భాగంగానే మిరకల్ మనీ, అద్భుతమైనటువంటి ధనం, మిరకల్ మనీ అన్నటువంటి ఒక స్మాల్ పార్ట్ను మనం అధ్యయనం చేస్తున్నాం. ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం చూస్తూ ఉన్నాం. సో కనుక దేవుడు తన వాక్యంలో ఏమైనా వ్రాసాడు అంటే అవి ఈరోజు కూడా మనకు వర్తిస్తాయి అని అర్థం. సో ఈ క్రమంలో భాగంగా దేవుడు 100 పంటను ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. 100 పంటను ఆయన వాగ్దానం చేశాడు. సో ఈ 100 పంట అన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ఫ్రేజ్, ఆ మాటను దేవుడు నా యొక్క హృదయంలో ఆయన ఉంచాడు. నా హృదయంలో ఉంచిన తర్వాత దాని గురించి నేను అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. ఎప్పుడైనా కూడా దేవుడు ఏదైనా ఒక మాటను చెప్పాడంటే, మనకు తెలియజేశాడంటే, సో ఆ మాట నెరవేర్చడానికి ఆయన రెడీగా ఉన్నాడని అర్థం. సో ఐ కెన్ క్లియర్లీ సెన్స్ ద అనాయింటింగ్, అంటే దేవుని యొక్క అభిషేకము ఏ రీతిగా మరి ఏ విషయంలో పనిచేస్తుందో నేనైతే గుర్తించగలుగుతున్నాను. సో ఒక అద్భుతమైనటువంటి సీజన్లో మనం ఉన్నాం. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే విడుదలవుతుందో అప్పుడు ఆ యొక్క వాక్యము అభిషేకాన్ని విడుదల చేస్తుంది. ఎందుకంటే ప్రభు అన్నాడు, నేను సెలవిచ్చు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి అన్నాడు. ఆత్మయు జీవమునై ఉన్నాడు. సో కనుక ఆయన మాటలు విడుదలైనప్పుడు అభిషేకం కూడా విడుదలవుతుంది. సో ఈ 100 పంట అన్నటువంటి ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇట్స్ టోటలీ అ మిరకల్. అది ఒక అద్భుతం. 100 పంట అన్నటువంటిది అది అద్భుతం. సో బైబిల్లో 100 పంట గురించి ఎక్కడెక్కడ ఉందో మనం చూస్తున్నాం. మొదటగా మనం చూసాం ఇస్సాకు జీవితంలో మనం చూసాం. ఇస్సాకు కరువులో కూడా విత్తనం విత్తి 100 పంట కోసుకున్నాడంట. 100 పంట కోసుకున్నాడు. సో దానికి మనం వీ హ్యావ్ సీన్ ద స్టెప్స్. మనం ఇస్సాకు ఆ 100 పంటను ఏ రీతిగా కోసుకున్నాడు. సో క్రమక్రమముగా ఇస్సాకంట మిక్కిలి గొప్పవాడయ్యాడంట. ఎంత గొప్పవాడయ్యాడంటే ఆ దేశపు రాజు కంటే బలవంతుడిగా తయారయ్యాడు. ఇస్సాకు ఏమీ లేనివాడు, తినేదానికి తిండి లేదు, త్రాగేదానికి నీళ్లు లేవని ఐగుప్తుకు వెళ్దాము అని అనుకున్నవాడు దేవుని స్వరం విని దేవునికి లోబడినప్పుడు అందరికీ కరువు ఉండే కానీ ఆ కరువులో ఇస్సాకు విత్తనం విత్తి 100 పంట కోసుకున్నాడు. 100 పంట కోసుకున్నాడంట. అందరికీ కరువు ఉంది కానీ ఇస్సాకుకు మాత్రం 100 పంట. ఎంత విచిత్రం కదా. ఐగుప్తులో అలాగే జరిగింది. గోషేనులో ఇశ్రాయేలీయులందరూ కూడా ఉండేవారు. ఐగుప్తులో అదొక ప్రాంతం, ఇశ్రాయేలీయుల కొరకు ప్రత్యేకించబడినటువంటి ఒక ప్రాంతం. యోసేపు ఉన్నప్పుడు వారి కొరకు ఒక సపరేట్ ప్లేస్ ఇచ్చారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు గోషేనులో కనిపించాయి, మరి శాపాలు ఐగుప్తులో కనిపించాయి. ఐగుప్తు అంతా కూడా చీకటి ఉందంట, కానీ ఇశ్రాయేలు ఉండే గోషెన్లో వెలుగు ఉందంట. ఎంత క్లియర్ కట్గా దేవుడు డిమార్కెట్ చేయాలనుకుంటున్నాడు తెలుసా. ఈనాడు మన జీవితాలను కూడా ఆర్థికంగా ఆయన నిజంగా దీవించాలనుకుంటున్నాడు. ఆయన భావం ఏంటంటే మనము దీవించబడి, ఆర్థికంగా దీవించబడి ఇతరులను తక్కువ చూపు చూడాలని కాదు, కానీ మనం ఆర్థికంగా దీవించబడినప్పుడు అది ప్రజలను ఆకర్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే వాళ్ళను ఒక అలర్ట్ చేయాలి. అలర్ట్ చేసినప్పుడు వారు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, ఇది ఎలా సాధ్యము అన్నటువంటి
ఆ ప్రశ్న వారికి తలెత్తినప్పుడు అప్పుడు స్వార్థ ప్రకటించేదానికి వీలుగా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో దేవుడు నిజంగా మనకు ఆర్థికంగా మనకు నిజంగా సహాయం చేయాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. మరి ముఖ్యంగా ఈ సీజన్లో మాత్రం, ఈ సీజన్లో మొదలవుతుంది. ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్. ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ప్రభువు తిరిగి వచ్చేంత వరకు ఈ అభిషేకం విస్తారంగా పనిచేస్తుంది. ఏ అభిషేకం అంటే నూరంతల పంట. నూరంతల పంట కరువులోనే పనిచేస్తుంది అన్నప్పుడు మిగిలిన టైంలో ఎందుకు పని చేయదు? సో కరువు ఉన్నా పని చేస్తుంది, కరువు లేకున్నా పని చేస్తుంది. సో వాట్ ఈస్ ద స్ట్రాటజీ, వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అన్నది మనం చూస్తున్నాం. సో ఇస్సాకు ఎంత ధనవంతుడయ్యాడంటే ఆ ఊరి రాజు చూసి అసూయపడ్డాడంట, హింసించారంట ఇస్సాకును. సో మనకి ఈ సమస్యలు, ఈ తిప్పలు ఖచ్చితంగా ఉంటాయి. డబ్బు లేనప్పుడు ఎవ్వరు మనల్ని విమర్శించరు. ఎప్పుడైతే డబ్బులు రావడం మొదలవుతాయో, మంచి బట్టలు వేసుకుంటామో అప్పుడు విమర్శించడం మొదలు పెడతారు. బట్టలు సరిగా వేసుకోలేదనుకోండి, ఈ పెద్దగా ఏం పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ప్రజలు కూడా పాపం చేసినప్పుడు ఎవరు పట్టించుకోరంట. ఎప్పుడైతే యేసయ్యను నమ్ముకొని పాపాలన్నీ వదిలిపెట్టి చెడు స్నేహాలన్నీ వదిలిపెట్టినప్పుడు అప్పుడు విమర్శించడం మొదలు పెడతారంట. సో ద వరల్డ్ ఈజ్ లైక్ దట్. లోకంకి పిచ్చి ఉందన్నమాట. ఎందుకో తెలుసా? లోకం అంతా కూడా ఏమంటే అపవాది యొక్క కబంధ హస్తాల్లో ఉంది. యుగ సంబంధమైనటువంటి దేవత వారిని ప్రభావితం చేస్తూ ఉన్నాడు. కనుక వారు మాట్లాడే మాటలు వారివిగా చాలాసార్లు అపవాది ద్వారా వారు మాట్లాడుతుంటారు. సో ఇస్సాకు విత్తనం విత్తి 100 అంతల పంటను కోసుకున్నాడు. చాలా గొప్పవాడయ్యాడు, మిక్కిలి గొప్పవాడయ్యాడు. సో అదంతా కూడా ఆర్థికంగా అక్కడ మాట్లాడబడుతున్నాడు. ఒక విధంగా మాట్లాడితే ప్రియులారా, నీవు ఆర్థికంగా వర్ధిల్లకుండా నీవు గొప్పవాడివి కాలేవు. నీవు ఆర్థికంగా వర్ధిల్లకుండా నీవు గొప్పవాడివి కాలేవు. ఎందుకంటే ధనవంతుడు బీదవాణిని ఏల్తాడు. దేవుడు ఆకాశమును మంచి ధననిధిని తెరిస్తే నీకు దరిద్రత పేదరికం రాదు, నీకు ఐశ్వర్యం వస్తుంది. యెహోవా ఆశీర్వాదము పేదరికాన్ని ఇవ్వదు, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కొంతమంది అంటారు ఆ ఐశ్వర్యము ఆత్మీయ ఐశ్వర్యం బ్రదర్ అంటారు. కాదు 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 కాదు, ఐశ్వర్యం అంటే ఐశ్వర్యమే. ఐశ్వర్యం అంటే ఐశ్వర్యమే, ఆత్మీయ ఆశీర్వాదం అంటే ఆత్మీయ ఆశీర్వాదమే. ఈ లోకంలో మనం జీవించాలంటే డబ్బులు కావాలండి. చర్చికి రావాలన్నా డబ్బులు కావాలి, బైబిల్ కొనాలన్నా డబ్బులు కావాలి, సేవ చేయాలన్నా డబ్బులు కావాలి. ఈ లోకంలో ప్రతిదీ కూడా డబ్బుకు లింక్ అయి ఉంది. అలాంటప్పుడు డబ్బు గురించి ప్రస్తావించకుండా, డబ్బు గురించి వాక్యానుసారంగా చూడకుండా అపవాది రకరకాలుగా చాలామందిని మోసం చేస్తున్నాడు. సో అయితే దేవునికి స్తోత్రం, ఇస్సాకు మిక్కిలి మిక్కిలి గొప్పవాడయ్యాడు. ఆర్థికంగా మిక్కిలి గొప్పవాడయ్యాడు. కారణం, దేవుడు చెప్పిన స్థలములో ఉన్నాడు. ఆ స్థలములో ఉండి ఖాళీగా లేడు, కానీ ఏం చేశాడు? భూమిని సాగు చేసి విత్తనం వేశాడు. తర్వాత ఆ విత్తనానికి 100 అంతల పంటను ఆ దేశములోనే ఆ సంవత్సరములోనే ఆ దేశం అంటే దేవుడు చెప్పినటువంటి దేశము. ఆ సంవత్సరంలో అంటే అదే సంవత్సరంలోనే యేసుక్రీస్తు వారి నామములో గడిచినటువంటి వారం మురళీ బ్రదర్ నాకు గుర్తు చేశారు మంచిగా. సార్, మీరు పోయిన సంవత్సరం మీరు ప్రాఫెసీ చెప్పారు, ఈ సంవత్సరం మీరు ఎవరు నా గొంతు వింటున్నటువంటి వాళ్ళు ఎవరు చావరని చెప్పారు సార్ అన్నాడు. మధ్యలో ఎప్పుడో ఒక్కసారి గుర్తుకొచ్చింది, కానీ నాకు తర్వాత చాలా మంచిగా అనిపించింది. అంటే దేవుని వాక్కు విడుదలైనప్పుడు ఆ వాక్యం నెరవేర్చబడింది. హల్లెలూయా. ఇన్ ద సేమ్ వే ఈ సంవత్సరము దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఇస్తున్నాడు మాట ఏమిటంటే, ఇస్సాకు ఏ రీతిగా ఆ సంవత్సరమే 100 అంతల పంట కోసుకున్నాడో మీలో కూడా మీరు నమ్మితే ఈ సంవత్సరమే మీరు పంటను కోసుకొని పోతున్నారు. 100 అంతల పంట. ఇట్స్ గోయింగ్ టు బి మిరక్యులస్ హార్వెస్ట్, మిరక్యులస్ మనీ. వేజెస్ గురించి చెప్పాను, జీతం గురించి చెప్పాను. జీతం అంటే ఏంటి? పని చేసినప్పుడు వచ్చేది జీతము, పని చేసినప్పుడు వచ్చేది జీతము కదా. తల్లిదండ్రులు కష్టపడి మనకి ఇచ్చేది ఏమని? పిత్రార్జితము. కానీ నువ్వేం కష్టపడకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు కృపను బట్టి నీకు ఇచ్చేదాన్ని ఏమంటామంటే అది ఒక అద్భుతమైనటువంటి మనీ, డబ్బు అంటాం. సో కదా, యేసుక్రీస్తు ప్రభు తర్వాత పేతురు ఇద్దరు కూడా గవర్నమెంట్ వారికి బాకీ పడినప్పుడు, గవర్నమెంట్ వారికి ప్రభుత్వానికి డబ్బులు కట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, ఇద్దరి దగ్గర ప్రస్తుతానికి డబ్బు లేనప్పుడు యేసయ్యకు డబ్బు కనిపించింది. ఎక్కడ కనిపించింది? సముద్రంలో కనిపించింది. సముద్రంలో చేపలో కనిపించింది. ఆ చేప నోటిలో ఆ బంగారు నాణెం ఉంది. ఒక నాణెం ఇద్దరికి సరిపోతుంది, హాఫ్ ఇద్దరికి సరిపోతుంది. కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను,
దేవుడు తెలియజేశాడు ఏమిటంటే, ఈ లోకంలో నీకు కావలసినంత ధనం ఉంది. హల్లెలూయా. నీకు నీ పిల్లలకు కావలసినంత ధనం ఉంది. అయితే అది చేప కడుపులో ఉంది. ఆ చేప ఏదో మనకు తెలియదు. ఆ రోజైతే అది చేప, ఇప్పుడు అది ఏ వ్యక్తి దగ్గర ఉందో, ఏ బ్యాంకులో ఉందో, లేకపోతే ఏ ప్రాంతంలో ఉందో, లేకపోతే ఒకవేళ మీ ఇంటిలోనే ఉందో. ఒకసారి ఒక పాస్టర్ గారు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు చెప్పాడంట. ప్రభు ఏం చెప్పాడంటే, పలాని స్థలాన్ని కొను అని చెప్పాడంట. అది చాలా పాడుపడినటువంటి స్థలంగా ఉందంట. పాడుపడిన స్థలము, ఆ పాడుపడినటువంటి ఒక బిల్డింగ్ ఉందంట. పాడుపడినటువంటి బిల్డింగ్ అది చాలా తక్కువకు వస్తుందంట. సో అది కొనమని దేవుడు ప్రార్థనలో చెప్పాడంట. దేవునితో సమయం గడుపుతున్నప్పుడు దేవుడు ఆ స్థలం కొనమని చెప్పాడు. ఆ స్థలం కొనమని చెప్పినప్పుడు ఎంతకు కొనాలో కూడా ప్రభువు చెప్పాడంట. అంటే ఏ స్థలము కొనాలో దేవుడు చెప్పాడు, ఎంతకు కొనాలో కూడా దేవుడు చెప్పాడు. ప్రియులారా, నిజంగా మనము జ్ఞానులమైతే ఏమండి, పరిశుద్ధాత్మని యొక్క స్వరాన్ని వినేదానికి మనం ఎంత మూల్యమైన చెల్లిస్తాం. ఆయన మాట్లాడితే కార్యాలు, అద్భుతాలు జరుగుతాయండి. సో ఒక స్థలాన్ని చూపించి ఆ స్థలాన్ని కొనమని చెప్పాడంట. సో అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే, అవును మేము అమ్మాలనుకుంటున్నాం, దీని రేట్ ఇంత అని చెప్పారంట. ఇంతకైతే మేము అమ్ముతామంటే ఈ యొక్క పాస్టర్ గారు ఏమన్నారంటే, లేదు నేను ఇంత అయితే నేను ఇస్తానని ఆయన ఫిగర్ చెప్పాడు. ఆయన ఫిగర్ ఏంటి? దేవుడు చెప్పినటువంటి ఫిగర్. ఇంత రేటుకి అడుగు అని చెప్పాడంట దేవుడు. సో ఆ రేటుకి అడిగితే వెంటనే వారు చూసి ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ పిలిచేసి, సరే నీవు అడిగిన రేటుకే ఇచ్చేస్తామన్నారట. ఇచ్చేస్తాం, సరే తీసుకున్నారు. సో ఆ యొక్క డబ్బుతో ఆ స్థలాన్ని కొనేశారు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించి మరి తక్కువ ధరకే స్థలం వచ్చిందని దేవుని బాగా స్తుతిస్తున్నారు. దేవునితో సమయం గడుపుతూ ఉంటే ప్రభు అన్నాడంట, నేల కింద, ఫ్లోర్ కింద డబ్బు ఉంది అన్నాడంట. మనీ ఈజ్ అండర్ ద ఫ్లోర్. నేల కింద డబ్బు ఉంది. అది దేవుడు చాలా చాలా ఖచ్చితంగా చెప్పాడంట. స్పెసిఫిక్గా చెప్పాడంటే ఇంకా ఆయనకు డౌట్ మాత్రం ఏమాత్రం లేదు. ప్యూర్లీ దిస్ ఇస్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇదేంటి ప్రభు, ఇది నేల కింద డబ్బులు ఉండడం ఏంటి అనేది మనకి ఏం అర్థం కాలేదంట. నేల కింద డబ్బు ఉంది అనేది ఏం అర్థం కాలేదు. సో తర్వాత అది పాడుపడినటువంటి బిల్డింగ్ కదా, పాడుపడిన బిల్డింగ్ కాబట్టి దాన్ని డిమాలిష్ చేసి ఆ స్థలంలో మరి చర్చి కట్టాలన్నటువంటి ఉద్దేశంతో డిమాలిష్ చేసేటప్పుడు మొత్తం అంతా పైనంతా తీసేశారు. ఫ్లోరింగ్ కూడా తీసేశారంట. కింద ఈ ఫ్లోర్ అంతా కూడా తీసేస్తే ఆ కింద పాత కాలము చెక్క ఉందంట. ఒక వుడ్ ఏంటంటే దగ్గర అది 6,000 స్క్వేర్ ఫీట్ అండి. 6,000 6,000 స్క్వేర్ ఫీట్ చదరపు అడుగుల ఆ యొక్క వైశాల్యం కలిగినటువంటి స్థలంలో ఆ లోపల దాని క్రింద ఏమంటే పాతకాలపు మొద్దులు, వుడ్ అంట. దట్ వాజ్ ద బెస్ట్ వుడ్ ఇన్ దట్ కంట్రీ. ఆ దేశంలో, అది సౌత్ ఆఫ్రికాలో అది అద్భుతమైనటువంటి ఏమండి చెక్క అండి. అది మామూలుగా మన చోట మన దగ్గర ఎర్రచందనం ఎలా ఉంటుంది, ఎంత విలువ ఉంటుంది, అటువంటి విలువైనటువంటి వుడ్ ఎంతంటే దగ్గర 30 లారీలకు సరిపోయే వుడ్ ఉందంట. 30 లారీలమైనటువంటి వుడ్. అవన్నీ ఫొటోస్ ఉన్నాయి. వాళ్ళు స్థలం కొన్నప్పుడు ఫోటో ఉంది. తర్వాత డిమాలిష్ చేసేటప్పుడు ఆ కింద ఫ్లోర్ క్రింద ఎంత వుడ్ ఉందో ఆ ఫోటో ఉంది. తర్వాత ఆ వుడ్ అంతా కూడా, ఆ చెక్క అంతా కూడా ఆ ట్రక్కులోకి, లారీలోకి ఎక్కించినప్పుడు ఆ ట్రక్కుల నిండా ఉన్నటువంటి వుడ్, అవి ఫోటోలు ఉన్నాయి. 30 లారీలమైనటువంటి స్టాక్ అంట. ఆ స్టాక్ ఎంత విపరీతం అంటే డబ్బున్నటువంటి వారు ఎంత డబ్బులైనా వెచ్చించి అది కొంటారంట. 30 లారీల సరుకు ఆయన అమ్మితే ఎంత ధనం వచ్చిందంట తెలుసా ఆయనకి. స్థలం రేటు వచ్చేసిందంట. బ్యూటిఫుల్ చర్చ్, అద్భుతమైనటువంటి 6,000 అంటే పెద్ద చర్చ్ అండి, పెద్ద చర్చ్, బ్యూటిఫుల్. ఆ ఫోటో కూడా ఉంది. మొత్తం చర్చ్ అంతా కట్టి ఆ చర్చికి కావాల్సినటువంటి మొత్తం టెక్నికల్గా ఎక్కువ మొత్తం దొరికిపోయిందంట. దేవుడు చూపిస్తే, దేవుడు నడిపిస్తే ఎలా ఉంటుందో చూడండి.
రహస్య స్థలంలో ఉన్నటువంటి మరుగైన ధనాన్ని నేను నీకు ఇస్తాను అన్నాడు దేవుడు. సో మన ప్రాబ్లం అంతా ఏమిటంటే మనం నమ్మం బేసిక్గా. రెండవది వెతకం. వీ డోంట్ బిలీవ్ సచ్ మిరకిల్స్ ఇన్ అవర్ లైఫ్. ఇటువంటి అద్భుతాలు నమ్మము. ఎంతసేపు నా డబ్బులు అవసరమైతే లోన్ కోసం వెళ్తాం, లేకపోతే డబ్బులు ఇచ్చే ఎవరైనా అప్పు ఇచ్చే వాళ్ళ కొరకు వెళ్తాం, లేకపోతే మనం కష్టపడి సంపాదించాలంటాం. ఇవన్నీ ఉంటాయి, కానీ మిరకల్ మనీ గురించినటువంటి కాన్సెప్టే చాలా మందికి ఉండదు, ఎందుకంటే బోధ లేదు కాబట్టి. కానీ యేసుక్రీస్తు ప్రభు అదే పనిగా మనకు వ్రాయించాడు కదా. మొదటి చేప నోటిలో అని చెప్పాడు. ఫ్లోర్ కింద డబ్బులు ఉందన్నాడు. అది హల్లెలూయా. అది ఆయనకు తెలీదు, అమ్మిన వాళ్ళకు కూడా తెలీదు. చూసారా ఎలా ఉంటుందో. కాబట్టి ఈ ప్రపంచంలో నీకు కావలసినటువంటి ధనమంతా కూడా ఏదో ఒక స్థలంలో ఉంది. నీవు దేవునితో సహవాసం చేస్తే, ఆయన స్వరం నువ్వు వినగలిగితే ఆయన నిన్ను నడిపిస్తాడు. మన ఆత్మీయ తండ్రి కెనెత్ హ్యాగిన్ గారు, ఆయనతో యేసుక్రీస్తు ప్రభు ముఖాముఖి దర్శనంలో ఆయన అన్న మాట ఏమిటంటే, నీవు నా స్వరం వినడం నేర్చుకుంటే నేను నిన్ను ధనవంతుని చేస్తానన్నాడంట. హల్లెలూయా. దేవునికి ఇచ్చిన ప్రెస్టేజ్ ఇష్యూ కదా అండి. దేవునికి ప్రెస్టేజ్ ఇష్యూ కదా. ఆయన పిల్లలు అప్పుల్లో జీవించడం, ఆయన పిల్లలు పేదవారిగా జీవించడం, ఆయన పిల్లలు చాలినటువంటి జీవితం జీవించడం ఆయనకు అవమానం కదా చెప్పండి. ఆయన అన్నాడంట, ఇఫ్ యూ కెన్ హియర్ మై వాయిస్, నా యొక్క స్వరము నీవు వినేదానికి నీవు ఇష్టపడితే నేను నిన్ను రిచ్గా చేస్తాను, నేను నిన్ను ధనవంతునిగా చేస్తాను అన్నాడంట. చూడండి, ఈ పాస్టర్ని ఎంత ధనవంతుని చేశాడు. అసలు ఎటువంటి ఎవరి సహకారం లేకుండా, ఎవరి అవసరం లేకుండా మొత్తం స్థలాన్ని కట్టినటువంటి డబ్బులు వచ్చేసాయి, చర్చి కట్టేదానికి మొత్తం డబ్బులు కావాల్సిన డబ్బులన్నీ వచ్చేసాయి, ఇంకా ఎక్కువ వచ్చిందంట. ఐ హ్యావ్ మోర్ దెన్ ఇనఫ్ అనే సాక్ష్యం చెప్పాడు ఆయన. ఇటువంటి సాక్ష్యాలు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? దేవునితో గడుపుతున్నారు వారు, దేవునితో వారు గడుపుతున్నారు, దేవుని స్వరాన్ని వినగలుగుతున్నారు. సో మిరకల్ మనీ, దిస్ ఇస్ మిరకల్ మనీ. అంత డబ్బు సంపాదించాలంటే ఎంత కష్టపడాలండి, ఎన్ని సర్కసులు చేయాలో. కానీ దేవుడు ఉచితంగా, సింపుల్గా దేవుడు ఇచ్చేశాడు. మిరకల్ మనీ. సో దేర్ ఈస్ అ మిరకల్ మనీ విచ్ ఈస్ అవైలబుల్ టు యూ. సో కనుక ప్రభువు 100 పంటను ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. మరొక చోట ఈ 100 పంట గురించి వ్రాయబడింది. సో ఆ యొక్క భాగాన్ని ఈరోజు మనం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. 29 నుంచి చదువుతాం. 28, 29, 30 3 వచనాలు చదువుతాం. 3 వచనాలు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రులనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం వాగ్దానం చేస్తున్నాడంటే, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును. ఎవరైనా సరే ఇల్లు ఇచ్చారనుకోండి, లేదా ఇళ్ళను వదిలిపెట్టారనుకోండి, అన్నను వదిలిపెట్టారనుకోండి, తమ్ముని వదిలిపెట్టారనుకోండి, అక్కను వదిలిపెట్టారనుకోండి, చెల్లెలను వదిలిపెట్టారనుకోండి, తల్లిదండ్రులను వదిలిపెట్టారనుకోండి, భూములను వదిలిపెట్టారనుకోండి, విడిచిపెడితే దేవుని కొరకే ప్రభు ఏమంటున్నాడు, నా నిమిత్తము సువార్త నిమిత్తం. 2 ఉన్నాయి. నా నిమిత్తము ప్లస్ సువార్త నిమిత్తము. నా నిమిత్తము సువార్త నిమిత్తము. సువార్త నిమిత్తం అంటే ఇంకా దానికి దేవుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా నిమిత్తము అంటే అర్థం ఏంటంటే, దేవుడు కొన్నిసార్లు నీకు చెబుతాడు, ఇంత డబ్బు, ఇంత ధనాన్ని, లేకపోతే ఇంత సీడును నువ్వు పలాని వ్యక్తి జీవితంలో లేకపోతే పలాని చోట విత్తు అని దేవుడు చెబుతాడు. నా నిమిత్తము అలా మనం విత్తినప్పుడు, లేక సువార్త కొరకు మనం విత్తినప్పుడు దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే 100 పంట పొందుకుంటారు అని వాగ్దానం చేస్తున్నాడు. 100 పంట. సో ఇక్కడ మనం గమనిస్తే 2 ఉన్నాయి. ఏంటో తెలుసా? మనుషులు ప్లస్ డబ్బులు. మనుషులను ఒకవేళ వదిలిపెట్టవలసి వస్తే, మీరు నా కొరకు వదిలేశారనుకో, నేను మీకు 100 ఇస్తానన్నాడు. అంటే మనుషులను దేవుని కొరకు వదిలిపెట్టడం అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ఒకవేళ మీ తల్లిదండ్రులు, నీవు యేసు ప్రభువును నమ్ముకొని
ఆయన సేవ చేస్తానంటే నేను ఇంట్లోంచి గెంటేస్తాం అని బెదిరించారనుకోండి, ఆ టైంలో మీరు ఎవరిని కోరుకుంటారు? ప్రభువును కోరుకుంటారా, లేకపోతే తల్లిదండ్రులను కోరుకుంటారా? అటువంటి సందర్భంలో ప్రభు ఏమంటున్నా అంటే, ఒకవేళ నా కొరకు సువార్త కొరకు మీ తల్లిదండ్రులను వదిలిపెట్టేస్తే మీకు 100 ఫలాన్ని నేను ఇస్తాను అన్నాడు. 100 తల్లిదండ్రులను ఇస్తాను అన్నాడు. ఒకవేళ అక్క చెల్లెలు అడ్డుపడ్డారనుకోండి, ఒకవేళ అన్నతమ్ములు అడ్డుపడ్డారనుకోండి, అడ్డుపడినప్పుడు మీరు అవి వదిలిపెట్టేశారు అనుకోండి, వదిలిపెట్టేస్తే దేవుడు బహుమానం ఇవ్వకుండా ఉంటాడా? దేవుడు రివార్డ్ ఇవ్వకుండా ఉంటాడా? పేతురు అదే అడుగుతున్నాడు. మేము సమస్తం విడిచిపెట్టి నువ్వు వెంబడించామంటే ప్రభు అన్నాడు, ఎవరైనా సరే నా కొరకు సువార్త కొరకు ఈ భూమి మీద ఏం వదిలిపెట్టినా కూడా ఈ భూమి మీదనే 100 పంటను పొందుకుంటారు అన్నాడు ప్రభు. ఆన్ దిస్ ఎర్త్ ఇట్ సెల్ఫ్, ఇన్ దిస్ లైఫ్ ఇట్ సెల్ఫ్, దే విల్ రీప్ 100-fold రిటర్న్. ఈ భాగం ఎంత ప్రాముఖ్యమైందంటే మత్తయి గారు రాశారు, మార్కు రాశారు, లూకా సువార్తలో కూడా రాశాడు. లూకా సువార్త 18వ అధ్యాయం చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం. ఒక దానిలో ఉన్నటువంటి ఒక దానిలో లేవు, అందుకే 3 చదివినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 18వ అధ్యాయం 29-30 వచనాలు. లూకా సువార్త 18వ అధ్యాయము 29-30. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవను పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మార్కు దగ్గర భార్య లేదు, లూకా దగ్గర భార్య వచ్చేసింది అనమాట. ఇక్కడ అంటే ఎవరైనా సరే దేవుని కొరకు ప్రియులారా, కొన్నిసార్లు దేవుని కొరకు ఏమని కుటుంబమే పోటీ పడుతుంది. ఒక ఆర్డర్ చెబుతుంటారు చాలామంది దైవజనులు, అది చాలా మటుకు కరెక్ట్, అన్నిసార్లు కరెక్ట్ కాదు, చాలా మటుకు కరెక్ట్. ఏంటంటే మొదటగా మనము మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి, 2వ స్థానము మనము కుటుంబానికి ఇవ్వాలి, 3వ స్థానము పరిచర్యకి ఇవ్వాలి అని చెబుతారు. అది చాలా మటుకు కరెక్టే, అది ఆర్డర్లీ ఫ్యాషన్ కరెక్టే చాలా మటుకు, కానీ అన్నిసార్లు కరెక్ట్ కాదు. అది కరెక్ట్ అయితే ఇది వేరు, మరి ఈ వాక్యం తప్పు అవుతుంది. అది కరెక్ట్ అయితే ఈ వాక్యం తప్పు అవుతుంది. నా నిమిత్తము తండ్రినైనను, తల్లినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లనైనను, ఈవెన్ భార్యనైనను దేవుడు జతపరిచిన వారిని ఏమండి మనుషుడు వేరు చేయకూడదనే సామెత మనం విన్నా, దేవుని యొక్క వాక్యంలోనే ఉంది. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం కొంతమందికి వస్తుంది, ఇది అందరికీ రాదు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒకవేళ భార్య కానీ ఒకవేళ భర్త కానీ నీవు దేవుని పిలుపులోకి వెళ్ళకుండా వారు అడ్డుపడుతున్నారనుకోండి, లేకపోతే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వారు ఉన్నారనుకోండి, అలాంటప్పుడు నీవు భర్తనైనా వదిలిపెట్టవలసిందే, భార్యనైనా వదిలిపెట్టవలసిందే. ఇక్కడ నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఒక వ్యక్తితో చెప్పాడు ప్రభు, రా నా వెంబడి రా అంటే అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మా నాన్న చనిపోయాడు, పోయి పాతిపెట్టి వస్తా అన్నాడు. ప్రభు ఏమన్నాడు? నీ కుటుంబం ముఖ్యంలే, వెళ్ళి చూసుకొని రాపో అన్నాడు. అన్నాడా? లేదు, అనలేదు. మృతులు పాతి పెట్టుకుంటారు, నువ్వు రా నన్ను వెంబడించు అన్నాడు. గాస్పెల్ ఇస్ అ సీరియస్ థింగ్. సువార్త అన్నటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది, అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని యొక్క హార్ట్ బీట్ అంతా ఏమిటంటే సువార్త, ప్రియులారా. ఆ సువార్త కొరకు కొన్నిసార్లు కొన్ని త్యాగాలు చేయక తప్పదు. కొన్నిసార్లు భూములను వదిలిపెట్టాలి, కొన్నిసార్లు ఉద్యోగాలను వదిలిపెట్టాలి, కొన్నిసార్లు తల్లిదండ్రులను వదిలిపెట్టాలి, కొన్నిసార్లు పిల్లలను వదిలిపెట్టాలి, కొన్నిసార్లు అన్నదమ్ములను, అక్కచెల్లెలను వదిలిపెట్టాలి, సిబ్లింగ్స్ను వదిలిపెట్టేసాలి, కొన్నిసార్లు ఆస్తులు వదిలిపెట్టేసాలి, కొన్నిసార్లు సర్వము వదిలిపెట్టేసాలి. అలా వదిలిపెట్టినప్పుడు మనం ఏమనుకుంటామంటే లాస్ అనుకుంటాం. లాస్ మొత్తం అంతా వదిలిపెట్టేస్తే ఇంకా నా జీవితం ఏముంది అనుకుంటాం. పేతురు అదే అడిగాడు. ఎలా ప్రభు అంటే ప్రభు అన్నాడు, పేతురు నేను అన్యాయస్తుడనా? నేను అన్యాయస్తుడని కాదు. నేను నా నిమిత్తము కానీ సువార్త నిమిత్తము కానీ ఎవరైనా సరే ఏమి వదిలిపెట్టినా ఏవి ఇచ్చినా 100 ఇస్తాను అన్నాడు. 100 అంటే ఎగ్జాక్ట్గా 100 కాదు. ఏమండి అంటే ఒక ఇల్లు వదిలిపెడితే 100 ఇల్లు ఇస్తాను, ఒక నాన్నను వదిలిపెడితే 100 మంది నాన్నలు ఇస్తాను, ఒక కుమారుని వదిలిపెడితే 100 మంది కుమారులను ఇస్తాను, ఒక కుమార్తెను వదిలిపెడితే 100 మంది కుమార్తెలను ఇస్తాను, ఒక భార్యను వదిలిపెడితే 100 మంది భార్య ఇస్తాను. సొలొమోన్ లాగా. దట్స్ నాట్ ద థింగ్. అది తెలియక అసలు ఈ పాటని చాలామంది టచ్ చేయరు.
నూరంతలు అంటే ఏందో టచ్ చేయరు. దేవునామనకు మహిమ కలుగును గాక. మనతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన బయలుపరుస్తున్నాడు సర్వము, ఆయన బయలుపరుస్తున్నాడు, సర్వ సత్యంలోనికి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. సో మత్తయి గారు ఏం రాశారో చూద్దాం. మత్తయి గారు 19వ అధ్యాయం, మత్తయి 19వ అధ్యాయం, మత్తయి 19వ అధ్యాయంలో 29, ఇది కూడా 29. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు, ప్రతివాడు 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 అసలు నేను చదువుతుంటే ఈ పదం ఎగిరి వచ్చేసింది. పదం ప్రతివాడు అంటే ఎవ్రీ పర్సన్. దేవుని పేరు కొరకై, దేవుని నామము కొరకై, సువార్త కొరకై ఏ వ్యక్తి అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఓ 5 రూపాయలు కానుక ఇచ్చినా కూడా, లేకపోతే 5 లక్షలు ఇచ్చినా, లేకపోతే 5 కోట్లు ఇచ్చినా, ఒక ఇల్లు ఇచ్చినా, లేకపోతే వారు తమ కుటుంబాన్ని వదిలిపెట్టినా, ఉద్యోగాన్ని వదిలిపెట్టినా కూడా ఇక్కడ ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ప్రతివాడు ఇహమందు 100 రెట్లు పొందుతాడు. హల్లెలూయా. దట్ మీన్స్ యూ కెన్ రీప్ 100-fold హార్వెస్ట్. 100 పంటను నీవు కూడా, ప్రతివాడని దానిలో నేనున్నా. ఐ కెన్ సీ మై సెల్ఫ్ హియర్. ప్రతివాడని దానిలో నీవు ఉన్నావు. ఒకవేళ నీ కుటుంబాన్ని వదిలిపెట్టవలసిన అవసరం లేదేమో. ఎందుకో తెలుసా? నీ కుటుంబం అంతా నీకు సహకరిస్తుందేమో, సువార్తకు సహకరిస్తుందేమో. కాబట్టి నీ కుటుంబాన్ని నువ్వు త్యాగం చేయాల్సిన అవసరం లేదేమో. ఒకవేళ నీవు ఏదైనా త్యాగం చేయవలసిన అవసరం వచ్చిందేమో. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, అది ఏమవుతుందంటే అది విత్తడం అవుతుంది. అది దేవుని యొక్క రాజ్యంలో అది ఎలా అవుతుందంటే అది విత్తడం అవుతుంది. ఇప్పుడు రండి మళ్ళీ మార్క్స్ వార్తకు వద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయంకి వద్దాం. 17వ వచనం. అసలు ఈ సందర్భం అంతా, ఈ స్టోరీ అంతా ఎక్కడ మొదలైందంటే 17వ వచనం దగ్గర మొదలైంది. 17వ వచనం దగ్గర, ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగెను. ఇక్కడ ఒకడు అని మార్కు రాశారు, మత్తయి ఒక మాట రాశాడు, లూకా ఇంకో మాట రాశాడు. క్లియర్ కట్గా చెప్పాలంటే ఒక యవనస్తుడైనటువంటి మిక్కిలి ధనవంతుడు అన్నమాట. అధికారి, ఉద్యోగం ఉంది ఆయనకి. హీజ్ అ రూలర్, యంగ్ రిచ్ రూలర్ అంట. యంగ్ రిచ్ రూలర్. మూడు సువార్తలను కలిపితే ఈ పదం వస్తుంది, ఆ వ్యక్తి గురించినటువంటి డిస్క్రిప్షన్. యంగ్ రిచ్, యవనస్తుడు కానీ ధనవంతుడు. ఎంత ధనవంతుడు అంటే మిక్కిలి ధనవంతుడు. యవనస్తుడు మిక్కిలి ధనవంతుడు. ఆయన మిక్కిలి ధనవంతుడైన వాడు ఏం చేశాడంటే యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. ఎంత ఆశ చూడండి, ఎంత ఆసక్తి చూడండి. పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట వచ్చేసి ఏం చేశాడు తెలుసా? మోకాలు ఉండిపోయాడు. ఎంత దీనత్వం కదా. ప్రభు దగ్గరకు వచ్చి మోకాలుని ఏమడుగుతున్నాడు తెలుసా? నిత్య జీవానికి వారసుడనే దానికి నేను ఏం చేయాలి అన్నాడు. డబ్బు చాలినంత ఉందండి, సమృద్ధిగా ఉంది, తరతరాలు తినేమైనా డబ్బులు ఉంది. కాబట్టి ఒకటి నిత్య జీవం అన్నటువంటిది లేదు, అది కావాలంటే నేను ఏం చేయాలని ప్రభు దగ్గరకు వస్తే ప్రభు ఏమంటాడంటే ఆజ్ఞలను పాటించను ఒక మాట అంటాడు. ఆజ్ఞలను పాటించను అంటే 3 కలిపి నేను చెప్తున్నా. ఆజ్ఞలను పాటించు అంటే ఏమంటాడంటే ఏ ఆజ్ఞలు అంటాడు. ఏ ఆజ్ఞలు ప్రభు అన్నప్పుడు ప్రభు చెప్తాడు అనమాట. నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అన్న ఆజ్ఞలు నీకు తెలియను కదా. ఈ 10 ఆజ్ఞల గురించి ప్రభు చెప్తాడు. చెప్తే అతను ఏమంటాడు తెలుసా? ప్రభు చిన్నప్పటి నుంచే ఇవన్నీ కూడా చేస్తున్నా అన్నాడు. నాకు అక్కడ ఎంత నచ్చాడో. నాకు తెలిసి ఈ వ్యక్తి ఈ యవన స్థితిలోనే అంత ధనవంతుడు అయ్యాడు అంటే చిన్నప్పటి నుంచి వారి తల్లిదండ్రులు ఈ బిడ్డను పెంచినటువంటి పెంపకం అని నేను అనుకున్నాను. చిన్నప్పుడు అంటే ఎంత ధైర్యంగా ప్రభుతో చెప్పాడని. ప్రభువును బ్లఫ్ ఎవరు చేయలేరు అండ్ ప్రభువు ఎదుట వేషధారికి ఎవరు కూడా ప్రవర్తించలేరు ఆయన ఎదుట. సో ఏమన్నాడు? చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నాడు ప్రభు అన్నాడు. యా, హీ వాజ్ డూయింగ్, దట్స్ వై హీ బికేమ్ రిచ్. ద్వితీయోపదేశకాండం 28 ఏమంటుందండి? ఆయన ఆజ్ఞల ప్రకారం మనం చేసినప్పుడు ఏమవుతామంట? మన పక్షంగా దేవుడు ఆకాశంలో మంచి ధనాన్ని తెరుస్తాడంట. మనం అనేక జనులకు అప్పించే స్థితిలో ఉంటాం. ఈ యవనస్తుడు ఆ స్టేజ్కి రీచ్ అయ్యాడు. ప్రభు అన్నాడు, మంచిదే, ఇంతవరకు అయిన డిస్కషన్ అంతా కరెక్ట్, నేను అడిగింది కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్, నీకు జవాబు ఇచ్చింది కరెక్ట్, కానీ నీకు ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు. నీకు ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు. నాకేం కొదువు ఉంది ప్రభు అన్నాడు. నాకేం కొదువు ఉంది ప్రభు అంటే నీవు
డబ్బు చేత బంధించబడి ఉన్నావు అన్నాడు. డబ్బు యొక్క స్వాధీనంలో ఉన్నావు. నీకు కొదవ ఏంటంటే నీ జీవితంలో ఒక పిలుపు ఉంది. నీ జీవితంలో ఒక పిలుపు ఉంది. ఆ పిలుపు ఏమిటంటే నీవు నా శిష్యునిగా నువ్వు రావాలి. హల్లెలూయా. నా శిష్యునిగా నువ్వు రావాలి. నా ద్వారా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రా. 12 మందిని ఏర్పరచుకున్నాడు. అక్కడితో ప్రభు ఆగలేదు. ప్రతి చోట శిష్యులను తయారు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఈ యవనస్తుడి జీవితంలో కూడా పిలుపు ఉంది. ధనవంతుడు కానీ పిలుపు ఉంది. మిక్కిలి ధనవంతుడు, పిలుపు ఉంది. ఆశ ఉంది, ఆసక్తి ఉంది. ప్రభు దగ్గరికి వచ్చాడు, పిలుపు దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు ప్రభు పిలిచాడు, ఏమన్నాడు? యూ ఫాలో మీ అన్నాడు.